Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about most important long answer questions from the chapter Parabola. అయితే ఈ చాప్టర్కి వెళ్ళి మనకి మేజర్గా చూసుకోవాల్సిన క్వశ్చన్స్ ఏమిటంటే ఇవేను ఇవి చూసుకున్న తర్వాతనే మిగతా వాటికి వెళ్ళాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డిరైవ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఈ స్టాండర్డ్ ఫామ్ని ప్రూవ్ చేయాలమ్మా. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ప్రూవ్ దట్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ది పారాబోలా y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax is 1 by 80 into mod y1 minus y2 into y2 minus y3 into y3 minus y1 square units, where y1 comma y2 comma y3 are the ordinates of its vertices అమ్మ. అంటే ఈ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ y1 y2 y3 అయితే మనకు ఏరియా అనేది ఇలా ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ప్రూవ్ దట్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది ట్యాంజెంట్స్ అమ్మ. ఇవి ట్యాంజెంట్స్ ఎట్ x1 comma y1 x2 comma y2 x3 comma y3 టు ది పారాబోలా y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax. అప్పుడు ఏమైందంటే 1/16a mod y1 minus y2 y2 minus y3 y3 minus y1 స్క్వేర్ యూనిట్స్ అని ప్రూవ్ చేయాలమ్మా. నెక్స్ట్ ఫైండ్ ది ఫోకస్ వెర్టెక్స్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ యాక్సిస్ అండ్ లెంత్ ఆఫ్ ది లాటిస్ సెక్షన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పారాబోలాస్. సో y స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 4y ప్లస్ 5 ఈక్వల్ 0 ఇది ఇక్కడ మైనస్ ఎక్స్ ఇది. సో y స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 4y ప్లస్ 5 ఈక్వల్ 0 and x square minus 2x plus 4y minus 3 equal 0 and 3x square minus 9x plus 5y minus 2 equal 0. ఓకే, ఇక్కడ ఫోకస్ ఫైండ్ చేయాలి, వెర్టెక్స్ ఫైండ్ చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ కూడా. ఓకేనా? షో దట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఇది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. షో దట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ ట్యాంజెంట్స్ టు సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 2a స్క్వేర్ అనేది పారాబోలా y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax ఆర్ y ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ x ప్లస్ 2a నమ్మ. ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2a అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో అంటే కామన్ ట్యాంజెంట్స్ ఏవైతే ఉన్నాయంటే y ఈక్వల్స్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2a అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హూస్ ఫోకస్ -2, 3 అండ్ ది డైరెక్ట్రిక్స్ ఈజ్ ది లైన్ 2x ప్లస్ 3y మైనస్ 4 ఈక్వల్ 0. ఆల్సో ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది లాటిస్ సెక్టమ్ అండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా. సో పారాబోలా ఫైండ్ చేయాలి, పారాబోలాకి లెంత్ ఆఫ్ ది లాటిస్ సెక్టమ్, అదేవిధంగా యాక్సిస్ కూడా ఫైండ్ చేయాలమ్మా. So next find the equation of the parabola whose axis is parallel to y-axis. అమ్మ. parallel to y-axis ఉన్నప్పుడు ఇలా 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు కానీ, parallel to x-axis ఉన్నప్పుడు ఇలా 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు కానీ, అప్పుడు y ఈక్వల్స్ టు lx స్క్వేర్ ప్లస్ mx ప్లస్ c అని తీసుకోవాలి. parallel to x-axis అన్నప్పుడు x ఈక్వల్స్ టు ly స్క్వేర్ ప్లస్ my ప్లస్ n ఈక్వల్స్ టు n అని తీసుకోవాలమ్మా. ఇది ఇక్కడ నేను ఇలా తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A Square Maths Academy.